సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇక లేరు. ఆయన కన్నుమూశారు. ఆయన కొద్ది కాలంగా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతవరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కన్నుమూసినట్టుగా సమాచారం అందుతోంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. గత నెల 19న ఆయన హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఆయనకి ఆ రోజు కాస్త ఆరోగ్యరీత్యా బాగోకపోవడంతో మొదటగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందువల్లనే ఆయనకు ఆరోగ్యం బాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే గత నెల 19 నుంచి కూడా ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కన్నుమూశారు. సిపిఎం అగ్రనేత సీతారాం యేచూరి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో 72 ఏళ్ల యేచూరి ఆగస్టు 19 నుంచి కూడా చికిత్స తీసుకుంటున్నారు. సీతారాం యేచూరికి తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ జరిగిందని, ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు ఇప్పటివరకు కూడా చికిత్స జరుగుతున్నట్టుగా సిపిఎం పార్టీ ప్రకటించింది. పార్టీ సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టింది. పార్టీ స్పెషల్ డాక్టర్స్ టీం యేచూరిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నారని, అయితే ప్రస్తుతం ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా పార్టీ వెల్లడించడం జరిగింది. ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన్ను చేర్పించారు. న్యూమోనియా లాంటి ఛాతీ ఇన్ఫెక్షన్తో యేచూరి బాధపడుతున్నట్టుగా చెప్పారు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి కొంతకాలం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగానే స్పందిస్తున్నట్టుగా పార్టీ వెల్లడించింది. అయితే యేచూరి త్వరగానే కోలుకుంటారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా పార్టీ వెల్లడించింది.